నెంబర్ థియరీలో యూనిట్ 3 సప్లిమెంటరీ థియరమ్స్ ఆన్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అందులో ఫస్ట్ వన్ చెబిషెవ్ ఫంక్షన్, దాన్ని సై అని నోట్ చేస్తాం. r+2r ఎల్ డిఫైన్ చేస్తాం. సై ఆఫ్ ఎక్స్ ఈజ్ కూడా సిగ్మా ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ మెన్గాల్డ్ ఆఫ్ ఎన్. మెన్గాల్డ్ ఆఫ్ ఎన్ ఫంక్షన్ ఆల్ డిఫైన్ చేస్తాం కదా మనం, దాన్ని ఎల్ డిఫైన్ చేస్తాం. మెన్గాల్డ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు p/m, అంతే కదా. p/m ఎన్ అనేది p/m పౌడర్లో ఉంటే మనకు లాగ్ p అవుతుంది ఆ వాల్యూ, అదర్వైజ్ 0 అవుతుందని చెప్పాం. అది మెన్గాల్డ్ ఫంక్షన్. అంటే సై ఆఫ్ ఎక్స్ అనేది మెన్గాల్డ్ ఫంక్షన్ మీద డిఫైన్ అయింది. నెక్స్ట్ చెబిషెవ్ ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ ఉంది థీటా ఫంక్షన్. ఇది చెబిషెవ్ ఫంక్షన్, సై ఇది చెబిషెవ్ ఫంక్షన్ థీటా ఒకటి ఉంది, దాన్ని డిఫైన్ చేస్తే థీటా ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ p లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ p. ఇదేమో జనరల్ కండిషన్ చూడండి, ఇక్కడ ఎన్ లెస్ దాన్ ఇక్కడ ఎక్స్ అని రాసాం, మెన్గాల్డ్ ఆఫ్ ఎన్. ఇక్కడైతే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి, ప్రైమ్ నెంబర్ అయితేనే హోల్డ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాబట్టి 2² 3³ అలా ఉన్నది మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రైమ్ నెంబర్ అవ్వాలి. 2² 3² అవ్వడం వీలేదు. ఇక్కడ ప్రైమ్ పవర్స్ ఉండకూడదు, ఓన్లీ ప్రైమ్ నెంబర్ ఉండాలి. ఇక్కడ ఎనీ నెంబర్, ఇక్కడ నెంబర్ p/α మోడల్లో ఉండొచ్చు. అంటే దీనికన్నా ఇది ఎక్స్టెన్షన్ మాట, కాబట్టి ఈ ఫంక్షన్ దీనికన్నా చిన్నది అవుతుంది. ఇక్కడ థీటా ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ φ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రూవ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. సై ఆఫ్ 1 ఈక్వల్ టు సిగ్మా ఎన్ లెస్ దాన్ 1 మెన్గాల్డ్ ఆఫ్ 1. పాజిటివ్ ఈజ్ ఒకటే ఉంటుంది, ఎన్ లెస్ దాన్ 1 అప్పుడు 1 ఒకటే. మెన్గాల్డ్ ఆఫ్ 1, మెన్గాల్డ్ ఆఫ్ 0. సై ఆఫ్ 2 సమ్మేషన్ ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు మెన్గాల్డ్ ఆఫ్ ఎన్. అంటే ఏమొస్తాయి, ఇంటీజర్స్ 1 2 వస్తాయి. మెన్గాల్డ్ ఆఫ్ 1 అంటే 0 అవుతుంది, ఎందుకంటే 1 ప్రైమ్ నెంబర్ పవర్ కింద రాయలేం కదా. 2 అంటే 2/1 కాబట్టి లాగ్ 2 అవుతుంది. అలాగే సై ఆఫ్ 3 ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు 3, ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు 3 మెన్గాల్డ్ ఫంక్షన్ ఆఫ్ ఎన్. అంటే మెన్గాల్డ్ ఫంక్షన్ ఆఫ్ 1 ప్లస్ మెన్గాల్డ్ ఫంక్షన్ ఆఫ్ 2 మెన్గాల్డ్ ఫంక్షన్ ఆఫ్ 3 సమ్మేషన్ కాబట్టి 1 అంటే ప్రైమ్ నెంబర్ కాదు 0. మెన్గాల్డ్ ఆఫ్ 2 అంటే లాగ్ 2, మెన్గాల్డ్ ఆఫ్ 3 అంటే లాగ్ 3. అలాగే 4 తీసుకుంటే మెన్గాల్డ్ ఆఫ్ 1 ప్లస్ మెన్గాల్డ్ ఆఫ్ 2 ప్లస్ మెన్గాల్డ్ ఆఫ్ 3 ప్లస్ మెన్గాల్డ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ 4. 1 ప్రైమ్ నెంబర్ కాదు 0, 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్. 4ని 2² రాస్తాం కాబట్టి లాగ్ 2 రాయాలి, అంతేనా. నెక్స్ట్ అదే మీరు థీటా ఫంక్షన్ తీసుకున్నారు. థీటా ఆఫ్ 1 ప్రైమ్ 1 కన్నా తక్కువ ప్రైమ్ నెంబర్ అసలు లేదు కాబట్టి 0. థీటా ఆఫ్ 2 లెస్ దాన్ ఈక్వల్ 2 ప్రైమ్ నెంబర్ అంటే 2 ఒకటే వస్తుంది ఇక్కడ లాగ్ 2. మెన్గాల్డ్ ఆఫ్ 3 కన్నా తక్కువ, 3 కన్నా తక్కువ ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ఒకటి 3 ఒకటి వస్తుంది, లాగ్ 2 ప్లస్ లాగ్ 3 వచ్చింది. కాబట్టి ఇక్కడ వాల్యూస్ చూడండి, ఇక్కడేమో థీటా ఆఫ్ 1 అంటే 0 వచ్చింది, ఇక్కడ సై ఆఫ్ 1 0 సరిపోయింది. నెక్స్ట్ సై ఆఫ్ 2 తీసుకుంటే లాగ్ 2 వచ్చింది, సై ఆఫ్ 2 లాగ్ సరిపోయింది. సై ఆఫ్ 3 తీసుకుంటే లాగ్ 3 వచ్చింది, లాగ్ 2 సరిపోయింది. 4 తీసుకుంటే లాగ్ 6 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, సై ఆఫ్ 4కి ఎంత 12 వచ్చింది. దేర్ఫోర్ కంక్లూజన్ చెప్పచ్చు మనం, థీటా ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు సై ఆఫ్ ఎక్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్, అంటే ఇది ఇంపార్టెంట్ కాదు కానీ ఇది స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రూఫ్ కూడా చెప్తాను, స్టేట్మెంట్ ప్రూఫ్ ఒకసారి చూడండి. సై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 2 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ p లెస్ దాన్ ఈక్వల్ టు x/1/m లాగ్ p అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ సై ఆఫ్ ఎక్స్ తీసుకోండి, సమ్మేషన్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ మెన్గాల్డ్ ఆఫ్ ఎన్. ఎన్ ఏ ఫామ్లో ఉండాలి చెప్తున్నావు, సై ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటేను మెన్గాల్డ్ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి p/m మోడల్లో ఉండాలి. అక్కడ pm 2 వేరియబుల్సే కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, p/m లెస్ దాన్ ఎక్స్ మెన్గాల్డ్ ఆఫ్ p/m అని రాయాలి. కానీ p వేరే అవుతుంది, m కూడా వేరే అవుతుంది కదా. m అంటే పవర్ అంటే ఇంటిజర్స్. ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1 to n, సమ్మేషన్ ఆఫ్ p ఎంత రాయాలి దీని నుంచి, p/m లెస్ దాన్ కూడా ఎక్స్ అంటే p లెస్ దాన్ కూడా 1/m అని రాయాలి, లాగ్ p అని రాస్తాం. p లెస్ దాన్ కూడా 1/m. ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 లెస్ దాన్ కూడా p లెస్ దాన్ కూడా x/1/m, అంటే 2 లెస్ దాన్ కూడా x/1/m. దేర్ఫోర్ 2/m లెస్ దాన్ x, అంటే 2/m లెస్ దాన్ x వచ్చింది. మళ్ళీ లాగ్ ఉంది కూడా లాగ్ అప్లై చేయండి, లాగ్ 2/m లెస్ దాన్ ఈక్వల్ టు లాగ్ x, అంటే m ఇంటూ లాగ్ 2 లెస్ దాన్ లాగ్ x, అంటే m లెస్ దాన్ లాగ్ x బేస్ 2 అయింది. దేర్ఫోర్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒకే సమ్మేషన్ రాస్తున్నాం ఇంకా. సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా m ఈజ్ ఈక్వల్ 1 to n సిగ్మా p లెస్ దాన్ 1/m లాగ్ p, అంతే కదా. అక్కడ m సమ్మేషన్ m ఫిక్స్ చేస్తున్నాం, m ఎక్కడి నుంచి m ఖచ్చితంగా లెస్ దాన్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 2 అవ్వాలి. కాబట్టి ఈ సమ్మేషన్లో m ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ రిస్ట్రిక్ట్ చేసాం. సిగ్మా m లెస్ దాన్ లాగ్ ఎక్స్ బేస్ 2
అని రాస్తాం. సిగ్మా పీ లెస్ దాన్ ఎక్స్ పవర్ 1/m లాగ్ పీ అని రాస్తాం. ఇది ప్రూఫ్. నెక్స్ట్ దాని మీద ఇది సెమిస్టర్ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. 0 less than equal to psi of x by x minus theta x by x less than equal to log x whole square by 2 root x log 2. దీనికి ఎలా ప్రూవ్ చేస్తాను చూడండి. ఫస్ట్ psi of x తీసుకోండి. అంటే ఇప్పుడు చెప్పిన డెఫినేషన్ యూజ్ చేయాలి. అంటే సమ్మేషన్ ఆఫ్ m less than equal to log x base 2 సమ్మేషన్ ఆఫ్ p less than x power 1/m log p. లాగ్ పీని మనం థీటా ఫంక్షన్లో మార్చచ్చు కదా, థీటా పవర్, ఎందుకంటే మనం రెండు రిలేషన్ చెప్పాలి. బట్ లాగ్ పీని థీటాలో మార్చండి. ఈ ఫంక్షన్ అంతా థీటా పవర్ x/m అవుతుంది మనకి. అంటే థీటా x ఈజ్ ఈక్వల్ టు లాగ్ పీ కదా మనకి. ఇక్కడ x ఉంటేను ఇప్పుడు మరి x పవర్ 1/m కాబట్టి థీటా x పవర్ 1/m రాస్తాం. ఆల్రెడీ మనం కంక్లూజన్ చేసాం ఇందాక మనం psi of x is always greater than equal to theta x. కాబట్టి psi of x minus theta is always greater than equal to 0. theta x అంటే సమ్మేషన్ ఆఫ్ p less than x log p. దీన్ని జనరల్ ఎలా మార్చచ్చు, సమ్మేషన్ ఆఫ్ p less than x log x. అంతే కదా, p less than x కాబట్టి log p less than log x అవుతుంది. కాబట్టి log p ప్లేస్లో less than equal to log x రాస్తాం. log x అనేది ఇండిపెండెంట్ విత్ రెస్పెక్ట్ టు p. కాబట్టి log x ఇంటూ సమ్మేషన్ ఆఫ్ p less than x 1. కాబట్టి ఈ సమ్మేషన్ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి x అవుతుంది. బట్ థీటా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, థీటా ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి x log x వచ్చింది. ఇప్పుడు రాయండి మళ్ళీ అగైన్ థీటా లెస్ దాన్ ఈక్వల్ psi ఆఫ్ x మైనస్ థీటా ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు ఇది సమ్మేషన్ ఆఫ్ psi ఆఫ్ x ఎంత వచ్చింది మనకు. ఇప్పుడు psi ఆఫ్ x రాయండి, సమ్మేషన్ ఆఫ్ m లెస్ దాన్ ఈక్వల్ టు log x బేస్ 2 అంటే ఇక్కడ నోట్ చేస్తుంది థీటా పవర్ 1/m ప్లస్ థీటా ఎక్స్. ఇప్పుడు ఇక్కడ m లెస్ దాన్ ఈక్వల్ టు log x బేస్ 2 రాసాం. m వాల్యూస్ 2ని స్టార్ట్ చేద్దాం. అంటే m వాల్యూ 1 అనేది సెపరేట్గా రాయండి. m వాల్యూ 1 అయితే ఇక్కడ ఎంత రాయాలి, థీటా పవర్ 1/1 రాయాలి. అంటే థీటా ఎక్స్ అవుతుంది. ఆ థీటా ఎక్స్ ముందు రాయండి. ప్లస్ ఇంక మిగతా 2ని స్టార్ట్ చేసేయండి. సమ్మేషన్ 2 లెస్ దాన్ m లెస్ దాన్ ఈక్వల్ టు log x బేస్ 2 థీటా ఆఫ్ x పవర్ 1/m ఇది మైనస్ థీటా ఎక్స్ ప్లస్ థీటా ఎక్స్ మైనస్ ఎక్స్ థీటా ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే సమ్మేషన్ ఆఫ్ 2 లెస్ దాన్ కూడా m లెస్ దాన్ కూడా log x బేస్ 2 థీటా పవర్ 1/m. దేర్ఫోర్ 0 లెస్ దాన్ కూడా psi ఆఫ్ x మైనస్ థీటా ఎక్స్ లెస్ థీటా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, సమ్మేషన్ ఆఫ్ 2 లెస్ దాన్ కూడా m లెస్ దాన్ log x బేస్ 2. దీని డెఫినేషన్ రాయండి. ఇక్కడ రాసాం కదా ఆల్రెడీ. థీటా ఎక్స్ అంటే ఎంత రాసాం, ఇక్కడ మనం x log x రాసాం. ఇక్కడ థీటా ఎంత ఉంది మనకి, x పవర్ 1/m ఉంది. దీంట్లో x ప్లేస్లో ఎంత పెట్టాలి, x పవర్ 1/m పెట్టాలి. అంటే x పవర్ 1/m లాగ్ ఆఫ్ x పవర్ 1/m. అంటే ఇక్కడ ఈ సబ్స్టిట్యూషన్ ఇక్కడ చేసాం, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం దీని ప్లేస్లో. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎగైన్ ఇక్కడ 2 లెస్ దాన్ ఇక్కడ m ఉంది అవునా. దేర్ఫోర్ 1/2 లెస్ దాన్ గ్రేటర్ దాన్ కూడా 1/m అవుతుంది. అంటే రివర్స్ చేస్తే 1/m లెస్ దాన్ కూడా 1/2. అంటే x పవర్ 1/m లెస్ దాన్ కూడా x పవర్ 1/2. కాబట్టి దీంట్లో ఉన్న x పవర్ 1/m తీసేసి మనం x పవర్ దాని బదులు నేను పెట్టచ్చు లెస్ దాన్ ఈక్వల్ టు x పవర్ 1/2 పెట్టచ్చు. అది రీప్లేస్ చేసాం. x పవర్ 1/2 లాగా x పవర్ 1/2. లాగడం పవర్ ఉంటే మల్టిపుల్ అవుతుంది కదా. ఇక్కడ x పవర్ 1/2 రూట్ x కదా, రూట్ x 1/2 లాగ్ x సమ్మేషన్ ఆఫ్ 2 లెస్ దాన్ m లెస్ దాన్ లాగ్ x బేస్ 2 ఆఫ్ 1. మొత్తం సమ్మేషన్ వాల్యూ ఎంత అవుతుంది, లాగ్ x బేస్ 2 అవుతుంది. అది నోట్ చేసాం. దీని వాల్యూ ఇది 0 less than 2 psi of x minus theta of x less than root x log x by 2 log x by log 2. ఇది x తో డివైడ్ చేసేయండి. x తో డివైడ్ చేస్తే మన కంక్లూజన్ వచ్చింది. ఓకే, ఇది ఇంపార్టెంట్ వస్తుంది చూడండి. ఇక్కడ కండిషన్ తీసుకున్నాం. అంటే ఇక్కడ x పవర్ 1/m log x హోల్ పవర్ 1/m ఉంది. మన కంక్లూజన్ ఏం రావాలి, మనకు రూట్ x రావాలి. అంటే 1/2 రావాలి. 1/2 రావాలంటే మనం ఇది యూజ్ చేసుకోవాలి. 2 లెస్ దాన్ ఈక్వల్ టు m కాబట్టి 1/2 గ్రేటర్ దాన్ కూడా 1/m. రివర్స్ చేస్తే 1/m లెస్ దాన్ ఈక్వల్ టు 1/2. అందువల్ల ఇక్కడ మనం x పవర్ 1/m ప్లేస్లో లెస్ దాన్ ఈక్వల్ టు పెట్టి x పవర్ 1/2 రెంట్లో రాసాం. అప్పుడు కంక్లూజన్ వచ్చింది. తర్వాత x తో డివైడ్ చేస్తాం.